గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు, సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ఏర్పాటైతే ఈ ప్రాంతానికి ఏం జరిగింది? మన పక్కనే ఏటికి అవతల పక్క కనిపిస్తా ఉన్నాయి బిల్డింగులు, నిర్మాణం వచ్చింది, రాజధాని వచ్చింది, మన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు వచ్చినాయి, ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయి. సరే, 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి మా నాయకుడు వచ్చాడు, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఓటు ఇచ్చి అవకాశం ఇస్తే ఏం చేశాడు? పక్కనే ఉన్న రాజధాని 13 జిల్లాలకు నడి మధ్యలో ఉండి ఏ ప్రాంతంలో రాజధాని ఉందో, ఏ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చెందిందో ఆ చుట్టుపక్కల 60-70 కిలోమీటర్లు అందరికీ బిడ్డలకు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరికినాయి. ఈ ప్రాంతం మీద కక్ష కట్టిన ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వచ్చిన రాజధానిని ముందు ఎన్నికలకు ముందు ఇక్కడే ఉంటుందని నమ్మబలికి ఎన్నికలైన తర్వాత వైజాగ్ మార్చారు. నిన్న మొన్న కూడా చెప్పారు, నేను మళ్ళీ ఈసారి కనుక అధికారంలోకి వస్తే వెళ్లి ప్రమాణ స్వీకారం నేను వైజాగ్ లోనే చేస్తా అని. మన ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తికి మనం ఓట్లేసి గెలిపిస్తామా? మన బిడ్డల భవిష్యత్తుకి ఆదరైనటువంటి మన దగ్గర వచ్చిన రాజధాని ఆయన ఏ రకమైన అభివృద్ధి చేయకపోగా వచ్చిన అభివృద్ధిని అడ్డుకున్నందుకు మీ అందరూ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ ఒక్కటే కాదు, ఎన్నో విషయాలున్నాయి. ఒకనాడు ఇసుక పోయిన ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ఈ ప్రభుత్వం 1000 రూపాయలు పెట్టి కొనే దుస్థితి కలిగించింది. అంతేకాకుండా మద్యం ఒకనాడు 80 రూపాయలు 90 రూపాయలు ఉన్నదాన్ని రేటు తక్కువ ఉంటే పేదలు తాగుతా ఉన్నారు కాబట్టి రేటు పెంచి వాళ్ళ తాగుడు అలవాటు మానిపించి దశల వారీగా మద్య నిషేధం చేసి 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, స్టార్ హోటల్లో తప్పితే ఎక్కడ మద్యం దొరకని పరిస్థితి చేస్తానని చెప్పి 80 రూపాయలది 300 రూపాయలు చేసి ఈ రోజున వచ్చే 15 సంవత్సరాలు ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ డబ్బు వృధా చేశారు. అంతేకాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రం అప్పు 2.5 లక్షల కోట్లు, ఈ రోజు 12.5 లక్షల కోట్లు. ఏం చేశాడయ్యా ఈ ముఖ్యమంత్రి గారంటే 40-50 సంవత్సరాల నుంచి నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకు అదంటే 2014 నుంచి 19 దాకా ఒక్క పైసా కూడా విద్యుత్ బిల్లులు పెంచలా. కానీ 19 నుంచి 24 వరకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పెంచినందువల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోటీ పడలేని పరిస్థితి, దానివల్ల మూతపడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ నెలకొల్పే పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఎస్సీలు లేదు, ఎస్టీలు లేదు, బీసీలు లేదు, ఓసీలు లేదు. ప్రతి కుటుంబంలో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. కొద్దిగా వయసు పెంచుకోనయ్యా, చదువుకున్న బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళకి కొత్తగా పరిశ్రమలు రానందువల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితే లేదు. మరి ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే వలసపోవాలి. ఎంతమంది వలసపోతారు? వలసపోయిన వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీరందరూ ఆలోచించండి. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఒకటి కాదు. ఈ నియోజకవర్గానికి జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకి 4 లక్షల పైచిలుకు ఎకరాలకి మన తెలంగాణ, ఆంధ్ర విభజింపబడిన తర్వాత సాగర్ నీళ్లు వచ్చే ప్రశ్నే కిందకు ఉత్పన్నం కావటం లేదు. కాబట్టి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి దాని ద్వారా 4900 కోట్ల ప్రాజెక్టుకి 2 సంవత్సరాల కాలంలో 4100 కోట్లు ఖర్చు చేసి ఎన్నికలు 4-5 మాసాలు ఆలస్యమైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయి మన నియోజకవర్గానికి శాశ్వతంగా సాగునీరు, తాగునీరు సమస్య పోయేది. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల కాలం ఒక్క రూపాయి 5 సంవత్సరాల కాలం 5% పనులు కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టు తుప్పు పట్టేటట్టుగా ఆపి కక్ష కట్టి ఇటు అమరావతిని ఎలా ఆపాడో అటు చింతలపూడిని ఆపాడు. ఈ రోజు వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా తాగునీటి సమస్య ఏర్పడింది. కొండపల్లి మున్సిపాలిటీకి తాగునీటి సమస్య, మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య. వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారి రివర్స్ పాలనే కారణం. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిస్తే ఈయన డబ్బులకి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి మొదలెడితే ఈయన అమరావతి ఆపాలి. చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి మొదలెడితే ఈయన చింతలపూడి ఆపాలి. అంతేగాని ఈయన నేనేం చేశాననేది లేదు. మీటర్ నొక్కాను, ఓట్లు పడితే చాలు నాకు. అంతేగాని బిడ్డల భవిష్యత్తు
పరిశ్రమలు అనేది ఒక్క రోజులో వచ్చాయి కావు, అవి దీర్ఘకాలిక ప్రణాళిక. పరిశ్రమలను ప్రోత్సహించాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఆదాయం పెరగాలి, వచ్చిన ఆదాయంతో పేదలకు సంక్షేమం అందించాలి. కానీ అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ఈ రాష్ట్రానికి ఉన్న ఈ 12 లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రం కట్టుకోవాల్సింది తప్పితే కేంద్రం మాఫీ చేయదు, పక్క రాష్ట్రాలేవో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ల 50 తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మనస్తత్వమే లేదు. అంతేకాకుండా వస్తున్న పరిశ్రమలు కూడా మీరు మా రాష్ట్రంలో పెట్టవసరం లేదంటే అమర్ రాజా బ్యాటరీస్ 9,000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమని తీసుకెళ్లి నేరుగా మధ్యతరగతి వ్యక్తులందరూ లారీలు నడుపుకొని బతుకుతా ఉంటే మీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే రాజమండ్రి ప్రాంతానికి వచ్చిన వాళ్ళు బూడిద ఇక్కడ తవ్వకాలు మిషన్లు పెట్టి డబ్బులు వసూలు చేసి చేస్తా ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతుందంటే ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం, మేము ఆపలేము. ఆ బూడిద ఎందుకు అంటే మా ప్రాంతానికి వచ్చిన అభివృద్ధి ఆపాడు, మన ప్రాంతానికి జరుగుతున్న చింతలపూడి ఆపాడు, మన దగ్గర జరుగుతున్న VTPS కాలుష్యం అంతా మనం పీలుస్తా ఉన్నాం, డబ్బంతా వాళ్ళు దండుకుంటా ఉన్నారు. చెప్పినా ఇది ఆపట్లేదు. ఈ కారణాలు నియోజకవర్గానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ప్రతి విషయంలో ఈ తుమ్మలపాలెనికి ఎన్నో పర్యాయాలు వచ్చాను. ఎన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినా నా వల్ల వీలైన ప్రతి సమస్యని పరిష్కారం చేశాను. రాబోయే రోజుల్లో కూడా మన గ్రామానికి అండగా ఉంటామని NDA కూటమి అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం మీట నొక్కి సంక్షేమ కార్యక్రమాలు ఒకటే, పేదలను మోసగించి ఒక చేతితో అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000 అమ్మఒడి ఇస్తామని